మరి మా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారి టైం తీసుకొని వారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. గతంలో ఒకసారి కలిసినప్పుడు వారికి ఇచ్చిన విన్నపంలో మాకు నిర్భయ ఫండ్ కింద దేశంలో 10 జిల్లాలు సెలెక్ట్ అయితే దాంట్లో యాజ్ ఎ ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా మరి ఒక బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేయాలని వారు ములుగు జిల్లాను నిర్భయ ఫండ్ కింద సెలెక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి రావడం జరిగింది. నిర్భయ ఫండ్ కింద మరి 10 crores ఇప్పటికే రిలీజ్ చేసి ఉన్నారు ములుగు జిల్లాకు. అదే కాకుండా చిన్న పిల్లల సంరక్షణ కోసము మరి క్రెష్ సెంటర్స్ పెట్టాలని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయో వాటిని అనౌన్స్ చేయడం జరిగింది. బట్ అందులో పనిచేసే వర్కర్స్కు కేవలం 5,000 రూపాయలే ఉండడంతో దాన్ని పెంచాలని కోరుతూ ఈరోజు మరొక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. గ్రామీణ ప్రాంతాలలో మరి కుటుంబాల యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే అందరు కుటుంబంలో 2 భార్యాభర్తలు కష్టపడితేనే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది. కాబట్టి మరి పిల్లల సంరక్షణ కోసం తల్లులు మరి ఇళ్లలోనే ఉండడంతో వాళ్లకు అంటే ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి క్రెష్ సెంటర్స్ ద్వారా ప్రతి ఊర్లో ఒక మరి క్రెష్ సెంటర్స్ అంటే పిల్లల సంరక్షణ కేంద్రాలు పెట్టడంతో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు 2 కూడా పనికి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ క్రెష్ సెంటర్స్ ఇచ్చిండ్రు కానీ దానికి వేతనాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి వేతనాలు పెంచాలని కూడా వారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. సో మేము మా చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గతంలో మా దేశంలో 10 జిల్లాలు నిర్భయ ఫండ్ కింద సెలెక్ట్ అయితే అందులో తెలంగాణ నుంచి ములుగు జిల్లా సెలెక్ట్ చేయడం, అదేవిధంగా ఇప్పుడు కూడా రాష్ట్రంలో 1000 క్రెష్ సెంటర్స్ ఉన్నాయి అలాట్ చేయడం జరిగింది. బట్ అక్కడ పనిచేయడానికి ఎవరు రావట్లేదు తక్కువ వేతనంతో. కాబట్టి ఆ వేతనాన్ని కూడా పెంచాలని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించింది. 4-5 days బ్యాక్ నోటిఫికేషన్ కూడా అంగీకరించడం జరిగింది. దాన్ని త్వరలోనే చేస్తాము. మీరు గతం కంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చాలా డెవలప్ చేస్తున్నాము. దాదాపుగా 2,000 సెంటర్స్ మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుంచి ఇచ్చినాం. ఇప్పటి బడ్జెట్లో కూడా దాదాపుగా 100 కోట్లు బిల్డింగ్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇస్తున్నాం. తర్వాత స్టేట్ అంతా పిల్లలకు మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా మరి 2 lakhs వరకు బెనిఫిట్ ఇస్తా ఉన్నాం. అంగన్వాడీ టీచర్లకు ఆయలకు 1 lakh వరకు. ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి, కొన్ని ఇచ్చినాం, ఇంకా కొంతమంది పెండింగ్ ఉంది. అది కూడా తొందరలో క్లియర్ చేస్తాం. మీరు చూస్తున్నారు నర్సరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మా టీచర్లందరికీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ అదే కాకుండా అంగన్వాడీ సెంటర్స్లలో స్ట్రెంగ్త్ పెంచడం కోసం అమ్మ మాట అంగన్వాడీ బాట అని ఒక కాన్సెప్ట్ తోటి మరి పిల్లల స్ట్రెంగ్త్ కూడా పెంచుతా ఉన్నాం. కాబట్టి మీరు చూస్తే చాలా రూపురేఖలు మారుతున్నాయి. బట్ 37,000 అంగన్వాడీ సెంటర్స్లో గత 10 ఏళ్లలో బిల్డింగ్స్ నిర్వహించకపోవడం మూలంగా చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్స్లలో సెంటర్స్ నడుస్తున్నాయి. కాబట్టి చాలా ఫాస్ట్గా బిల్డింగ్స్ డెవలప్ చేసి మరి అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా మంచిగా నీట్గా ఉండాలని కోరుకుంటూ మేము లాస్ట్ ఇయర్ నుంచి అంగన్వాడీ బిల్డింగ్స్ శాంక్షన్ చేస్తున్నాం. ఈసారి ప్రత్యేకంగా మా శిశు సంక్షేమ శాఖలో బడ్జెట్లో కూడా ఒక 100 కోట్ల రూపాయలు బిల్డింగ్స్ కోసం కూడా ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. కేంద్రం నుంచి 60% అన్ని రకాలుగా ఇస్తుంటారు. కానీ ఈరోజు మన దగ్గర సాలరీస్ 13,700 రూపాయలు మనం ఇస్తున్నాం. కానీ ఇక్కడి నుంచి వచ్చేది జస్ట్ 5,000 రూపీస్ అట్లా వస్తుంది. అది కూడా పెంచాలి. కాబట్టి ఎప్పుడో 2014లో ఉన్నదే ఇంకా ఇవాళ అంటే కేంద్రం నుంచి చూస్తే పెన్షన్లు కానీ గదే 200 పెన్షను, వికలాంగులకు చూస్తే అదే 300 పెన్షను, అదేవిధంగా సాలరీస్ చూస్తే గవే 4,500 ఇట్లా ఇస్తా ఉన్నారు. కానీ 10-12 ఏళ్ల నుంచి ఇందులో ఇంప్రూవ్మెంట్ రాలే. మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాస్తవానికి ఎప్పటికప్పుడు గవర్నమెంట్స్ కూడా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని ద్వారా ఇంకా ఎఫెక్ట్గా మరి ఉద్యోగులు కానీ ఇతరులు కానీ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సాలరీస్ పెంచాలని కూడా గతంలో మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారిని అన్నపూర్ణాదేవి గారిని కోరడం జరిగింది. ఈసారేమో ఈ క్రెష్ సెంటర్స్ కోసం ఇంక్రీజ్ చేయాలని కోరడం జరిగింది. వారు తప్పకుండా మరి అనుకున్న పద్ధతిలో చేస్తారని ఆశిస్తాము.